మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిస్క్ చేసి అభి మంగ ప్రాణాలు తీసి ఎందుకు పారిపోయాడు అని జేడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కేదార్కి కాల్ చేస్తుంది. పని మనిషి మంగని మేనేజర్ మహేందర్ సాయంతో ప్రాణాలు తీసేసింది. పని మనిషి మంగ నాకు మొత్తం నిజం చెప్పింది. నువ్వు సాధు నాయక్ సార్కి లొంగిపో అని చెప్తూ ఉంటే అలాగేనని కేదార్ చెప్తాడు. కేడి దొరికాడా అని సాధు నాయక్ రమ్య కిరణ్ని అడుగుతూ ఉంటారు. అప్పుడే కేదార్ పరిగెత్తుకొని సార్ అని నేను ఇక్కడే ఉన్నాను సార్, నాకు తెలుసు సార్, మీరు నన్ను కిడ్నాపర్ల నుంచి కాపాడడానికి మీరు వస్తారని నాకు తెలుసు సార్, నన్ను కాపాడడానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అని కేదార్ అంటాడు. ఏంటి, డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు నేను వేసిన ప్లాన్ని మీరు నా దగ్గర అప్లై చేస్తారా? కాస్తైనా కొత్తగా ఆలోచించాలి కదయ్యా అని సాధు నాయక్ చెప్తాడు. కొత్తగా ఆలోచించడానికి ఇక ఎలాంటి ఐడియాలు తట్టలేదు సార్ సమయానికి, అందుకే దీన్నే అప్లై చేశాం. ఇలా చేస్తేనైనా విజయానికి ఒక అడుగు దూరంలో జేడి ఉందన్న విషయం మీకు అర్థమవుతుందని ఇలా చేశాం అని కేదార్ అంటే, ఇంతకీ ఎవరో నిజం తెలిసిందా అని సాధు నాయక్ అడుగుతూ ఉంటే పని మనిషి మంగే ఇదంతా చేసిందంట అని కేదార్ అంటాడు. ఇక జేడీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చెప్పు జేడీ అని అడుగుతూ ఉంటే పని మనిషి మంగ ఆ మేనేజర్ ఇద్దరు కలిసి ఇదంతా చేశారు అని జరిగిందంతా కూడా జేడీ చెప్తూ ఉంటుంది. అయితే పని మనిషి మంగ ప్రాణాలు తీసింది అభినే అంటావు, నువ్వు ఖచ్చితంగా చూసావు కదా అని చెప్తూ ఉంటే చూశాను సార్ అని జేడీ అంటుంది. సరే, మొత్తానికి అయితే నువ్వు కేదార్ని కాపాడుకున్నావు, ఇంత టెన్షన్లో కూడా విజయం సాధించావు. సరే, మొత్తం నిజాలు తెలిసాయి కాబట్టి అసలు ఆ పని మనిషి మంగకి అభికి గల సంబంధం మొత్తం కూడా నిజాలు రాపడదాం, నువ్వు వచ్చేసాయి అని కంగ్రాచులేషన్స్ అని సాధు నాయక్ అంటాడు. పురాణాల్లో భర్త ప్రాణాలు కాపాడడం కోసం యమధర్మరాజుతోనే ఆడవాళ్ళు యుద్ధం చేశారంటే ఏమో అనుకున్నాను, ఇప్పుడు జేడీని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది అని చెప్తూ ఉండడంతో ఆ విషయంలో మాత్రం నా భార్య బంగారం సార్, నా భార్య నా కోసం ఏమైనా చేస్తుంది అని కేడీ అంటాడు. ఇక ధాత్రి కేదార్లు ఇద్దరు ఇంటికి వస్తారు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉంటారు. కేదార్ ఏ తప్పు చేయలేదు, నిర్దోషిగా పోలీసులు విడిచిపెట్టారు, పని మనిషి మంగ హీరోయిన్ ప్రాణాలు తీసింది అని బ్రేకింగ్ న్యూస్ చెప్తూ ఉంటారు. నాకు తెలుసు కేదార్, నువ్వు ఏ తప్పు చేయవని, నువ్వు నిర్దోషిగా అయితే బయటికి వచ్చావు అని కౌశికి అంటుంది. అవును, నువ్వే తప్పు చేయవని నాకెప్పుడో తెలుసు కేదార్, ఎందుకంటే నువ్వు చీమకు కూడా హాని తలపెట్టవు కదా అని సుధాకర్ అంటాడు. ఇదంతా దాత్రి వల్లనే సాధ్యమైంది, దాత్రి వల్లే నేను బయటకు రాగలిగాను, నిర్దోషిగా నిరూపించుకోగలిగాను అని కేదార్ అంటాడు. ఇందులో అది చేసిందేముంది, అదేమన్నా ఇన్వెస్టిగేషన్ చేసి నిన్ను కాపాడిందా ఏంటి? ఓ తెగ రెచ్చిపోతావు, దాని గురించి చెప్తూ అని నిషి చెప్తే నీకు చెప్పినా అర్థం కాదులే నిషి అని కేదార్ మనసులో అనుకుంటాడు. అన్నట్లు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన రోజు వచ్చేసింది, అది రేపే అన్న విషయం మీకు గుర్తుందా అని నిషి చెప్తుంది. వాళ్ళు మర్చిపోయినా మనం గుర్తు చేయడానికి ఉందాం కదా సిస్టర్ అని బూచి చెప్తాడు. అయినా రేపు ఒక్కరోజు ఉంటాం, రేపు సిరి పెళ్లి చూపుల ఫంక్షన్ ఈ ఇంట్లోనే పెట్టుకున్నాం కదా, కాబట్టి రేపు ఒక్కరోజు ఉండి తర్వాత వెళ్ళిపోతాం నిషి అని ధాత్రి అడుగుతుంది. నాకు తెలుసు ఈ అమ్మాయి నేను చచ్చినా వెళ్ళదు అని వైజయంతి మనసులో అనుకుంటుంది. అయినా పెళ్లి చూపుల్లో నిన్నెవరే అడిగేది, మర్యాదగా రేపే వెళ్ళిపోవాలి అని నిషి చెప్తుంది. అది కాదు, ఎవరైనా చూస్తే ఏం బాగుంటుంది, నా గురించి అడుగుతారు కదా అని ధాత్రి చెప్తుంది. ఎవరే నీ గురించి అడిగేది, ఇది నా చెల్లెలు ఫంక్షన్, వస్తున్నది మా నాన్న, నీకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఎవరు కూడా అడగరు, మర్యాదగా రేపే వెళ్ళిపోవాలి. ఒకవేళ కానీ నువ్వు ఎక్కడ అని అడిగినా కూడా ఉన్న విషయమే చెప్తాము, నీ వల్ల ఇక్కడ ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది, అందుకే మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశాము, ఇక్కడ తలదించుకోవాల్సిన పరిస్థితి రాకూడదు కదా అని చెప్తాను అని నిషి చెప్తూ ఉంటే, అంటే ఇంట్లో జరుగుతున్న వాటికన్నిటికి కూడా కారణం ధాత్రి కేదార్లే అని చెప్తున్నావా నిషి, అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని కౌశికి అడుగుతూ ఉంటే, అవును కదక్క, అసలు వీళ్ళు రాకముందు మనమంతా చాలా సంతోషంగా ఉన్నాం, వీళ్ళు వచ్చిన తర్వాతే కదా మనం ప్రతిరోజు ఏదో విధంగా బాధపడుతున్నాము, ఇప్పుడు అమ్మ ఈ పరిస్థితిలో బాధపడుతోంది అంటే దానికి కారణం వీళ్ళే కదా, కాబట్టి రేపే వీళ్ళు వెళ్ళిపోవాలి, పెళ్లి చూపుల్లో ఉండనవసరం లేదు అని యువరాజ్ చెప్తాడు. మీరిద్దరూ మరి ఇంతలా ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఈ జగదాత్రి కేదార్లు ఎన్ని సంతోషాలకు కారణమయ్యారు, కన్నీటికి కారణమని ఎలా చెప్పగలుగుతున్నారు, నేనేం చెప్పలేకపోతున్నాను అని కౌశికి బాధగా ఉంటుంది. అమ్మ నిషి, ఇప్పుడు నువ్వు వెళ్ళమని చెప్తున్నావు సరే, రేపు సమాధానం చెప్పాల్సింది మీ నాన్న చెల్లెలు సిరినే కదా, కాబట్టి ఉండనిస్తే బాగుంటుంది అని సుధాకర్ చెప్తాడు. అవును నిషి, కొన్ని గంటలైనా ఉండనివ్వు, పెళ్లి చూపులు జరిగే వరకే కదా అని ధాత్రి కేదార్లు అడుగుతూ ఉంటే అవసరం లేదు అని నిషి అయితే ఇక
ఖచ్చితంగా చెప్పేస్తుంది. అమ్మో ఇలాగే వదిలేస్తే ఈ కౌశికి వీళ్ళు ఇలాగే ఉండనిచ్చి ఇక్కడే ఉండిచ్చేటట్టున్నారే, ఏదో ఒకటి చేసి ఆపేయాలి అని వైజయంతి మనసులో అనుకుంటుంది. కావాలనే వీల్ చైర్లో నుంచి కింద పడుతుంది. అత్తయ్య గారు మీకేం కాలేదు కదా అని కేదార్ దాత్రితో పాటే అందరూ కూడా అక్కడికి వస్తారు. అమ్మని ముందు వీల్ చైర్లో కూర్చోపెట్టండి అని వీల్ చైర్లో కూర్చోబెడతారు. ఏంటే నువ్వు అత్తయ్య గారు ఏమీ కాలేదు కదా అని ఎలా అడుగుతున్నావు? నీ వల్లనే అత్తయ్య గారికి ఈ పరిస్థితి వచ్చింది. చూసారా వదిన, అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో. వీళ్ళిద్దరూ అత్తయ్య గారి కంటే ముందర ఉంటే ఇంకా బాధపడుతూ కుంగి కుసించిపోతారని డాక్టర్ గారు చెప్తున్నా కూడా మీరెందుకు పట్టించుకోవటం లేదు అని నిషి చెప్తూ ఉంటే, చూసావు కదక్క ఇప్పుడు అమ్మ ఎంత బాధపడుతుందో వీళ్ళ వల్ల, కాబట్టే నిర్ణయం తీసుకోవడం నీ చేతుల్లోనే ఉంది అని యువరాజు చెప్తాడు. పద నిషి వెళ్ళిపోదాం అని యువరాజ్ చెప్తే వెళ్తున్న నిషి దాత్రి కేదార్ వైపు చూస్తుంది. మీరు చచ్చినట్లు ఇంట్లో నుంచి అడుగు పెట్టాల్సిందే. మీరు అడుగు పెట్టిన మరుక్షణం నేను ఎలాంటి ఆట మిమ్మల్ని ఆడిస్తానో చూస్తూ ఉండండి. ఈ నిషిక అంటే ఏంటో చూపిస్తాను అని నిషిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కేదార్ దాత్రి ఇద్దరు బాధపడుతూ గదిలోకి వస్తారు. ఇప్పుడు నిర్దోషిగా నిరూపించుకున్నందుకు సంతోషపడాలో, సిరి పేల్చూపులో మనం లేనందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అని దాత్రి చెప్తూ ఉంటే, నువ్వు ఏమీ బాధపడకు దాత్రి, నిషి మాటలు మనకేం కొత్త కాదు కాబట్టి బాధపడాల్సిన లేదు అని కేదార్ చెప్తాడు. కానీ ఇప్పుడు డల్గా ఉండాలో డాన్స్ చేయాలో అర్థం కావడం లేదు అని దాత్రి అంటే, నువ్వు డాన్స్ చేస్తూ ఉండు దాత్రి, నేను చూసి పెడతాను, కన్నుల విందుగా సంతోషపడుతూ ఉంటాను అని కేదార్ చెప్తాడు. నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నీకు కామెడీ అయ్యిందా అని ఇక కేదార్ని దాత్రికి ఇచ్చేస్తుంది. అబ్బా నొప్పిగా ఉంది దాత్రి, నువ్వు కిచ్చకు, ఎంత నొప్పి పెడుతుందో నా బుజ్జి మద్దలు పెళ్లి చూపులు మనం లేకుండా ఎలా జరుగుతుంది? మనం చూసి ఓకే చేసిన తర్వాతే నా కో బ్రదర్ అవుతాడు అని కేదార్ అంటాడు. అయినా కూడా నిషి రేపు మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడం ఖాయం. ఎందుకంటే కౌశికి వదిన కూడా ఇక కాదని చెప్పలేదు కదా అని దాత్రి చెప్తే, అవును నిజమే, రాత్రి 12 అవ్వగానే రోజు మారిపోయింది, ఇప్పుడే వెళ్ళిపోండన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని కేదార్ చెప్తాడు. నువ్వు లేనిపోని డౌట్లు పెంచకు అని ప్లీజ్ అని దాత్రి చెప్తూ ఉంటే, ఇప్పటికైనా నిజం చెప్పు దాత్రి, నిషి నిజంగానే నీ సొంత చెల్లెలేనా? కాదు కదా, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెంచుకున్నారు కదా, నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావు కదా అని కేదార్ ఇక అడుగుతూ ఉంటే, నిన్ను అని దాత్రి కోపంగా చూస్తుంటుంది. సారీ దాత్రి, జోక్ చేశాను. ఇప్పుడు పిన్నికి పెరాలసిస్ లేదు, అది బయట పెట్టేస్తే చాలు, మనం ఇంట్లోనే ఉండొచ్చు అని కేదార్ చెప్తాడు. కానీ బయటపడడం లేదు కదా, మనం చాలా ప్రయత్నించాం కదా అని దాత్రి చెప్తుంది. పిన్నికి పెరాలసిస్ లేదని మనం 10 నిమిషాల్లో కష్టపడితే చాలు దాత్రి, బయట పెట్టేయచ్చు అని కేదార్ చెప్తాడు. కానీ అది ఎలా కేదార్, నాకైతే చాలా కంగారుగా ఉంది, నా దగ్గర అయితే ఏ ప్లాన్ లేదు కదా అని దాత్రి చెప్తుంది. ముందు సిరి పెళ్లి చూపుల కోసం మనం ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేయాలి అని కేదార్ చెప్తాడు. అది కాదు, మనం అసలు రేపు ఇంట్లో ఉంటామో ఉండమో అని దాత్రి చెప్తే, రేపు మనం ఇంట్లో ఉంటున్నాం కానీ ముందు మనం పెళ్లి చూపులు ఏర్పాట్లు చేద్దాం. నువ్వు ఇలా అయితే ఉండకు, డల్గా కాకుండా జగదాత్రిలా జోషులా కనపడాలి అని కేదార్ అంటే, అలాగేనని దాత్రి ఇక నవ్వుతూ ఉంటుంది. అప్పుడే కేదార్ ఒక నగని చీరని తెచ్చి కేదార్కి ఇస్తాడు. పెళ్లి చూపులు నాకు కాదు సిరికి, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని దాత్రి అంటుంది. కానీ మనం మిస్ అయిపోయాం కదా దాత్రి, ఇవన్నీ పెళ్లి చూపుల్లో ఒకరినొకరు కొంటిగా కోరగా చూసుకోవడం, ఇక ఒకరి వేళ్ళు ఒకరు టచ్ అయితే సిగ్గుపడ్డం లాంటివి అన్నీ మిస్ అయిపోయాం. నా సంతోషం కోసం తీసుకో దాత్రి అని చెప్తూ ఉంటే, అలాగే నేను దాత్రి ఇక వాటిని తీసుకుంటుంది, సంతోషంగా ఉంటుంది. ముందు ఏర్పాట్లయితే అదిరిపోవాలి, జగదాత్రి సిస్టర్ పెళ్లి చూపులంటే ఎలా ఉండాలి, అలా ఏర్పాట్లు చేద్దామని కేదార్ చెప్తే, ఇక దాత్రి లడ్డూలు తయారు చేస్తూ ఉంటుంది. కేదార్ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. జస్ట్ లడ్డూలు రౌండ్గా చేయడమే కదా, నేను చేస్తాను అని కేదార్ చెప్తాడు. జస్ట్ లడ్డూలా, చేయి చూద్దాం అని దాత్రి చెప్తుంది. కేదార్ అయితే రౌండ్గా చేయలేకపోతుంటాడు. అదేంటి నువ్వు చేయగలుగుతున్నావు కదా, నాకెందుకు రావటం లేదు అని అడుగుతూ ఉంటే, జస్ట్ లడ్డూలు అన్నావు కదా, అంత తేలిగ్గా అయిపోతుందా, నీకు అర్థమైందా ఇప్పటికైనా అని దాత్రి అడుగుతుంటే, ఆడవాళ్ళ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది దాత్రి, అయినా బయటేమో ఫైటింగ్లు జంపింగ్లు, ఇంట్లో ఏమో కుకింగ్లు క్లీనింగ్లు, నీకైతే రెస్టే లేదు, ఇలా అయిపోతుంది నీ పరిస్థితి అని కేదార్ చెప్తుంటే, కుటుంబం కోసం ఏం చేసినా సంతోషాన్ని ఇస్తుంది అని దాత్రి అంటుంది. ఇక నిషి దగ్గరికి బూచి కాచి వస్తారు. మీరు యువరాజు రేపు సిరి పెళ్లి చూపుల్లో సైడ్ అయిపోతున్నారంట కదా, రాత్రి లేపేసి లగేజ్ తీసుకొని మిమ్మల్ని
లగేజ్ తీసుకొని ఇంట్లోంచి పంపించేస్తే కష్టం కదా, ఇప్పుడే వెళ్ళి లగేజ్ సర్దుకోండి సిస్టర్ అని బూచి చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకేమైనా పిచ్చి పట్టిందా, నేను యువరాజ్ ఇంట్లో నుంచి వెళ్ళడం ఏంటి, లగేజ్ సర్దుకోవడం ఏంటి అని నిషి అడుగుతూ ఉంటుంది. ఒకసారి కిందకి వెళ్ళి చూస్తే ఆ జగదాత్రి కేదార్ సిరి పెళ్లి చూపుల కోసం లడ్డూలు ఎలా తయారు చేస్తున్నారో మీకే తెలుస్తుంది అని బూచి కాచి చెప్తారు. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు కదా అని ఒక మూలను ఏడుస్తూ కూర్చుంది అనుకుంటే, లడ్డూలు చేస్తుందా, ఉండు దాని సంగతి చెప్తాను అని నిషి కోపంగా దాత్రి దగ్గరికి వస్తూ ఉంటుంది.